హాయ్ అండి. మీరు కనుక కొత్తగా ఇల్లు కట్టాలి అనుకున్నవారైతే భూమి పూజ చేసిన నుంచి బేస్మెంట్ వర్క్ ఏ విధంగా చేయించాలి, అలానే ఏ పని తర్వాత ఏ పని చేయించాలి, ఆ పని చేసేటప్పుడు మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి అనే దానికోసం వీడియోస్ అండి ఇవి. సో ఈ వీడియోస్ అయితే మీకు ఫుల్గా వర్క్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుందండి. ప్రతి ఒక్క వీడియోలో కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏ పని ఎలా చేయించాలని. మీకు కనుక పాత వీడియోస్ కావాలి అనుకున్నట్లయితే మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్లోనే ఉంటాయండి. మీరు డీటెయిల్గా చూడొచ్చు. పార్ట్ 1 పార్ట్ 2 అనేట్టుగా ఉంటాయి. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినట్లయితే వాళ్ళకి వీడియోస్ అనేవి ఉపయోగపడతాయి. సో ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. మనకి మార్కింగ్ పిల్లర్స్ వేయడం అంతా అయిపోయిన తర్వాత పిల్లర్కి గంటలు అనేవి వేసుకోవాలండి. సో ఈ గంటలు వేసిన రీల్ నేను పెట్టినప్పుడు చాలామంది మిస్టేక్గా అనుకున్నారండి. కొంతమంది అంటే గంటలు అలా వేయకూడదు వెంటనే అది ఇదని చెప్పారు. కొంతమంది ఏంటంటే గ్రౌండ్లో వెంటనే బ్రిక్ వర్క్ స్టార్ట్ చేస్తారండి. కొంతమంది ఓపెన్ స్లాబ్స్ అనేవి ఉంచుతారు. ఓపెన్ స్లాబ్స్ ఉంచిన వాళ్ళైతే తర్వాతైనా వేసుకోవచ్చు. కానీ బ్రిక్ వర్క్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే మాత్రం వెంటనే గంటలు అనేవి వేయాలండి. లేకపోతే ఆ పిల్లర్స్ అనేవి షార్ప్గా ఉండడం వల్ల గంటలు వేయకపోతే నీట్గా అక్కడ సున్నం అనేది మాల్ అనేది పిల్లర్స్కి పట్టదండి. సో నేను ఆ విధంగానే ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ మిషన్కి 4 ఇంచుల బ్లేడ్లు వేసుకొని మనం గంటలు అనేవి వేసుకోవచ్చు. చాలా నీట్గా కూడా ఉంటుంది పని అనేది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ఆల్రెడీ బాక్స్ వేయడానికి మనకు 4 days టైం పట్టింది కదండి. సో దాని తర్వాత నీట్గా ఈ విధంగా గంటలు వేసుకొని బ్రిక్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? మనకి బాక్సులు వేసిన తర్వాత పని ఏంటంటే ఇది. అవి పదును మీద ఉన్నప్పుడు వేస్తే బ్లేడ్ కాస్ట్ అనేది మనకి కొంచెం బ్లేడ్స్ అనేవి తక్కువ అవుతాయని నేను వీడియోలో చెప్పాను. సో మీరు 10 రూపాయల గురించి ఆలోచించి ముందే గంటలు వేసేద్దని చాలామంది అన్నారండి. సో అదైతే నేను సీరియస్గా తీసుకోలేదు. సో మీరైతే మాత్రం హ్యాపీగా గంటలు వేసి బ్రిక్ వర్క్ అయితే స్టార్ట్ చేసుకోండి. లేదు మేము కింద సెల్లారేని మాకు ఎక్స్ట్రా బ్లేడ్ అయినా పర్లేదంటే క్యూరింగ్ టైం అయిన తర్వాత నీట్గా గంటలు వేయండి. రెండిట్లో ఏదైనా బెస్టే. కాకపోతే కొంతమంది క్యూరింగ్ టైం అవ్వక ముందే అంటే పిల్లర్స్ వేసిన మరుక్షణమే నీట్గా బ్రిక్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. సో నేను ఆ విధంగా చెప్పాను అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. తర్వాత నీట్గా ల్యాండింగ్ మార్కింగ్ అనేది చేసుకొని బ్రిక్ వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో కింద ఇది సెల్లార్ కాబట్టి గోడలు అవి కట్టలేదండి. ఓన్లీ మెటల్ ల్యాండింగ్ ఇదే రెడీ చేస్తున్నాం, మెటల్ ల్యాండింగ్ గోడలే. సో మీరు ఒకవేళ కింద సెల్లార్ హౌస్ కట్టినట్లయితే దానికైనా సరే ఈ విధంగానే వర్క్ అనేది చేయించుకోవాలి. మీరు ఇక్కడ డీటెయిల్గా చూసుకోవచ్చండి. లిఫ్ట్ వాల్స్కి అలాగే అవతల వాల్కి కలిపి 2 సైడ్లు కలిపి మేము బ్రిక్ వర్క్ అనేది చేయడం జరిగింది. సో ల్యాండింగ్ అనేది ఏంటంటే ఎక్కువగా సపోర్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా చేస్తే. సో లిఫ్ట్ వాల్కి అలానే మనం మెట్లకి సింగిల్ సైడ్ వాల్ కడతాం కదా, దానికి కొంతమంది ఏంటంటే ఈ వాల్ కట్టి గాడీలు తీసి ల్యాండింగ్ పెట్టడం గట్రా జరుగుతారు. సో ఎక్కడ వర్క్ అవైలబిలిటీ బట్టి అక్కడ ఆ విధంగా చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు నీట్గా సెంటరింగ్ వర్క్ కూడా అయిపోయింది, ఐరన్ కట్టడం జరిగింది. సో దీనికైతే కాంక్రీట్ వేస్తున్నాం. సో ఈ కాంక్రీట్ వేసినప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే అండి, ల్యాండింగ్ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ల్యాండింగ్ వెళ్ళి సెకండ్ ల్యాండింగ్ వెళ్ళిన దగ్గర ఇక్కడ ఈ స్పాట్లో కరెక్ట్గా ఐరన్ అనేది కింద సెంటరింగ్ సీట్లకి టచ్ అయి ఉంటుందండి. సో కవర్ బ్లాక్లు పెట్టినా సరే అక్కడ మనం మీద ఎక్కి కాంక్రీట్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఐరన్ అనేది పూర్తిగా సెంటరింగ్ సీట్లకి అంటూ ఉంటుంది. సో అలా అంటడం వల్ల ఏమవుతుందంటే రాడ్లు అనేవి మన కిందకి నీట్గా కనిపిస్తాయండి. కాంక్రీట్ మొత్తం పైకి అయిపోతుంది, రాడ్స్ అనేవి కిందకు ఉంటుంది. సో ఆ విధంగా కాకుండా నీట్గా సెకండ్ ల్యాండింగ్కి వెళ్ళే జాయింట్లో ఐరన్ కింద అనమాట నేను చెప్తున్నది. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది అనుకుంటా, వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా చూడండి. సో ఈ విధంగా ఐరన్ కింద నీట్గా ఈ విధంగా ఒక 2 ఇంచుల రన్నర్ అనేది పెట్టేయండి. సో మీకు స్లాబ్ దగ్గర కావచ్చు లేదంటే ల్యాండింగ్ దగ్గర కావచ్చు, మెటల్ రాడ్లు ఈ విధంగా వదిలిన దగ్గర కింద 2 ఇంచుల రన్నరు ఈ విధంగా కట్టి పైన 3 ఇంచుల రన్నర్ కడితే మనకి కరెక్ట్గా కవర్ అనేది బాగుంటుందండి ఐరన్కి. సో మీరు కింద కవర్ బ్లాక్ పెట్టినా పెట్టకపోయినా సరే రన్నర్ అనేది కన్ఫర్మ్గా రాడ్స్ అనేవి సెకండ్ ల్యాండింగ్ జాయింట్ల దగ్గర ఈ విధంగా పెట్టమని చెప్పండి. అలానే నీట్గా కవర్ బ్లాక్లు పెట్టి వాల్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ నీట్గా వండేయండి. చాలా దగ్గరలో అంటే నేను ఇప్పుడు చాలా దగ్గరలో అనే మాట కొంతమంది చేస్తున్నారనండి, అందరూ చేస్తున్న తప్పని నేను చెప్పట్లేదు. సో కొన్ని దగ్గరలో ల్యాండింగ్ కాంక్రీట్ వేసినప్పుడు ఏం చేస్తున్నారంటే మాల్ అనేది తడిగా కలపట్లేదండి. సో మాల్ అనేది పొడి పొడిగా వేసేస్తున్నారు. సో ల్యాండింగ్ కదా జారిపోద్ది, మనకి పని అవ్వదని. సో ఆ విధంగా అయితే అస్సలు చేయించకండి అన్న, ఎందుకంటే ల్యాండింగ్ అనేది స్ట్రెంత్ తగ్గిపోద్ది. సో ముందే ఏం చేస్తారంటే మనం కవర్ బ్లాక్ పెట్టిన సైజు కంటే ఒక 2 ఇంచీలు లేదా 1 ఇంచున్నర లేదంటే ఒక 3 ఇంచుల వరకు నీట్గా కాంక్రీట్ మాల్ అనేది మనం ఏ విధంగా అయితే పిల్లర్స్ వేసినప్పుడు మిక్స్ చేస్తామో, స్లాబ్కి ఏ విధంగా మిక్స్ చేస్తామో ఆ విధంగానే నీట్గా తడిగానే మిక్స్ చేయండి అన్న నీరేసి. సో అది వేసినట్లయితే మన కింద కవర్ ఏరియా అంతా నీట్గా బాగుంటుంది. సో దాని తర్వాత మనం పూర్తిగా పొడి కాకుండా ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ మీరు చూసారు కదా తడిమాలు ఇదంతా కూడా ఫుల్గా నీరేసి నీట్గా వేయడం జరిగింది.
సో మనకి కింద ఈ విధంగా చేసినట్లయితే ఐరన్ కనిపించడం కానీ కాంక్రీట్ స్ట్రెంత్ తగ్గడం కానీ ఏం ఉండదు, నీట్గా ఉంటుంది. అదేవిధంగా కవర్ కూడా మనకి కరెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను చూపిస్తున్న కవర్లో తడిమాల్ అనేది ఇందాక రన్నర్ కట్టాం కదండి, సో అదైతే మీరు జాయింట్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో దాని తర్వాత కొంచెం పదును తగ్గించండి, అంటే నీరు పూర్తిగా లేకుండా కాకుండా మీడియంగా వాటర్ అనేది వేసుకొని మనం కాంక్రీట్ అనేది వేసుకుంటే ల్యాండింగ్కి బాగానే ఉంటుందండి. సో కొన్ని దగ్గరలో ఏం చేస్తుంటే ఉట్టి పొడిలాగా అనమాట, తడి పొడిలాగా మాలేస్తున్నారు. సో మీరు తర్వాత చూసుకున్న సెంటరింగ్ తీసిన తర్వాత అయినా పెచ్చులుగా కింద కనిపించడం, ఐరన్ డీటెయిల్గా కనిపించడం ఈ విధంగా జరుగుతుందండి. సో ల్యాండింగ్లో అయితే ఈ పొరపాట్లు అయితే చేయకండి. ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు 1-2 సార్లు ఈ వర్క్ అంతా మీరు నీట్గా చెక్ చేసుకోవాలండి, ఓనర్స్ కూడా. అలానే పర్ఫెక్ట్గా వర్క్ చేసే మేస్త్రి దగ్గర అయితే మీరు ఏ ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు. వాళ్ళకి ఏ పదును కావాలంటే ఆ పదును మీద వర్క్ చేస్తారు. బట్ నేను అందరికీ చెప్పట్లేదు, కొంతమంది ఈ విధంగా వర్క్ చేస్తున్నారు. సో ఈ విధంగా చేయకుండానే చెప్తున్నా, డీటెయిల్గా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇదైతే ఫాలోఅప్ చేసుకోండి. అలానే స్టెప్స్, ల్యాండింగ్ మెట్లు అనేవి కొన్ని దగ్గరలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఎక్కుతాయండి. మనకున్న ప్లేస్ని బట్టే మెట్లు మెజర్మెంట్స్ అనేవి వస్తాయి. సో మెట్లు కొంతమంది మేస్త్రి తప్పు చేశారని కొంతమంది మేస్త్రులు ఏంటంటే ఓనర్ ముందు మాకు చెప్పలేదని కొంతమంది ఈ విధంగా అనుకుంటారు. ప్రాపర్గా మెట్లు ల్యాండింగ్ అనేది మనం కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేవి చెక్ చేసుకోవాలండి సైట్కి. సో ఆ ల్యాండింగ్ గురించి అయితే నేను ఒక డీటెయిల్గా వీడియో చేస్తాను. అప్పుడు మీకున్న స్థలం బట్టి మీరు ల్యాండింగ్ సైజ్ ఏం పెట్టుకోవాలి, మెట్లు ఏ సైజ్ వస్తాయని మీకే అర్థమైపోద్దండి. డీటెయిల్గా మీకు ఒకవేళ వీడియో లెంత్ ఎక్కువైనా సరే అది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఈ సైజు ఇప్పుడు ఇక్కడ మేము వేస్తున్న మెట్ల ల్యాండింగ్ మెజర్మెంట్స్ కూడా మీకు చెప్తానండి. నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ల్యాండింగ్ వీడియో చేస్తాను, ల్యాండింగ్ టు లిఫ్ట్ వీడియో అనేది ఒకటి చేస్తాను, అక్కడ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూసారు కదండి, పిల్లర్స్ అయిపోయింది, గంటలు వేయడం అయిపోయింది. సో అయిపోయిన తర్వాత నీట్గా లిఫ్ట్ గోడలు అనేవి కట్టిన తర్వాత ల్యాండింగ్ అనేది ఈ విధంగా కాంక్రీట్ వేసుకోవడం జరిగింది. సో ఇదేనండి, మీరు గ్రౌండ్లో హౌస్ కన్స్ట్రక్షన్ లేదు అన్నట్లయితే సెల్లర్ అయితే ఇదే ప్రాసెస్ మీద వర్క్ జరుగుతుంది. మీకు లిఫ్ట్ అవైలబుల్గా ఉంటే లిఫ్ట్ బ్రిక్ వర్క్, ల్యాండింగ్ ఉంటే ల్యాండింగ్ వర్క్ చేస్తారండి. ఒకవేళ లేదండి మాకు లిఫ్ట్ లేదు కానీ పార్కింగ్ ఏరియా ఉంచామంటే ఓన్లీ ఫస్ట్ ల్యాండింగ్ వర్క్ అయితే చేస్తారండి. సో మెట్లు అనేవి ఒక లేయర్ అయితే కట్టేస్తారు, మనకి ఎన్ని లేయర్స్ వచ్చాయనే దాన్ని బట్టి. ఒకవేళ ఈ విధంగా త్రిబుల్ స్టేర్ వస్తే త్రిబుల్ ల్యాండింగే కడతారండి, లేదు అన్నట్లయితే సింగిల్ ల్యాండింగ్ కడతారు. సో ఇక్కడ మీరు నెక్స్ట్ డే చూడొచ్చండి, నీట్గా సెంటరింగ్ అంతా తీసిన తర్వాత చూడొచ్చు ఏ విధంగా ఉంది అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. ఈ విధంగా అంటే ఈ స్పాట్లోని కొంతమంది అడుగుతున్నారు ఏంటంటే దీనికి డబల్ మ్యాట్ కట్టాలి కదా ల్యాండింగ్ అని చెప్పేసి కొంతమంది అడుగుతారండి. సో మనకి ఓపెన్ ల్యాండింగ్ వచ్చినా, అపార్ట్మెంట్స్ ల్యాండింగ్కైనా, గ్రూప్ హౌసెస్ ల్యాండింగ్స్కైనా డబల్ మ్యాట్ అనేది కంపల్సరీగా కడతారండి. సో కొన్ని దగ్గరలో అంటే ఇండివిజువల్ మా సైడ్ ఇప్పుడు చెప్తున్నా, కొన్ని దగ్గరలో అయితే మాత్రం డబల్ మ్యాట్ అనేది కట్టరండి ల్యాండింగ్కి. ఈ విధంగా వాల్స్ మీద కూర్చున్నది కాబట్టి సింగిల్ ల్యాండింగే కడుతున్నారు. సో కొంతమంది అంటే ఇప్పుడు స్టడీ పరంగా చూసుకున్నా, లేకపోతే కొంతమంది బిల్డర్స్ పరంగా చూసుకున్నా, లేదంటే ఇంజనీర్స్ పరంగా చూసుకున్నా కన్ఫామ్గా ల్యాండింగ్కి డబల్ మ్యాట్ అనేది ఉండాలండి. సో మీకు అక్కడ వర్క్ అవైలబిలిటీ ఉంటే డబల్ మ్యాట్ అనేది కట్టించండి. సో అది కూడా నేను ఐరన్ వర్క్లో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మేము చేయలేదని ఎందుకు చెప్తున్నామంటే ల్యాండింగ్కి ఇక్కడ అంతా వాల్స్ మీదే కూర్చుందండి ల్యాండింగ్ మొత్తం. సో అందుకే డబల్ మ్యాట్ అనేది మా ఐరన్ మేస్త్రి కట్టలేదు. సో అది మీకు డబల్ మ్యాట్ ఏంటి, సింగిల్ మ్యాట్ ఏంటి అనేది కూడా నేను డీటెయిల్గా ఇంకొక వీడియో చేస్తానండి మీకు అర్థమయ్యేట్టుగా. సో ఇది ఫ్రెండ్స్ వర్క్ అనేది అయితే మాత్రం ఇది. సో ఫస్ట్ ల్యాండింగ్ కాంక్రీట్ అయిపోయింది, సెకండ్ ల్యాండింగ్ కూడా ఇక్కడ కాంక్రీట్ అనేది వేసేసుకున్నాం, త్రిబుల్ ల్యాండింగ్ కాబట్టి ఇంకా మెట్లు కట్టుతారండి. కొంతమందికి ఏం చేస్తారంటే కాంక్రీట్ వేసిన వెంటనే కొంతమంది మెట్లు కడతారండి. సో అవి జారుతాయి, పదునుంటాయి కాబట్టి మేమైతే నెక్స్ట్ డే మెట్లు కట్టడం జరిగింది. కాంక్రీట్ వేసిన వెంటనే ఒక పూట పని అయినా సరే కాంక్రీట్ వేసుకుని వెళ్ళిపోయి నెక్స్ట్ డే మెట్లు కట్టుకున్నట్లయితే నీట్గా ఉంటుందండి. జారడం, మెట్లు అనేవి బేట్లు ఇవ్వడం ఈ విధంగా జరగవు. మెట్లు బేట్లు ఏంటి అంటారా, మెట్లు కడుతున్నప్పుడు దిగుతాయండి. కొన్ని మెట్లు ఏంటంటే పదును మీద కడతాం కదా, మెట్లు అనేవి దిగుతాయి అన్నమాట వెంటనే పదును మీద కట్టినట్లయితే. సో ఆ విధంగా మెట్లు అనేవి జారకుండా ఉంటాయి నీట్గా పదును మీద కట్టుకుంటూ ఉంటే. సో నెక్స్ట్ డే మీకు ప్లానింగ్ ఏంటంటే ఇదండి. అలానే కాంక్రీట్ థిక్నెస్ అనేది కన్ఫామ్గా 4.5 ఇంచుల నుంచి 5 ఇంచులు ఉండాలండి ల్యాండింగ్కి. కొంతమంది 3 ఇంచులు వేస్తున్నారు, కొంతమంది అలా ఎంత వస్తే అంత అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. సో కన్ఫామ్గా కాంక్రీట్ మెట్ల ల్యాండింగ్ కాంక్రీట్ అనేది కన్ఫామ్గా 4.5 ఇంచుల థిక్నెస్ నుంచి 5 ఇంచుల థిక్నెస్ ఉండగా చూసుకోండి. అదేవిధంగా మెట్లు కూడా నీట్గా మోళ్ళు ఏవి తిరగకుండా చెక్ చేసుకోండి, ఎందుకంటే తర్వాత టైల్స్ వేసినా గ్రానైట్ వేసినా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి.
సో ప్రాపర్గా వర్క్ మనకి చెకింగ్ చేసుకొని వెళ్ళినట్లయితే పర్లేదండి. అంటే ఒక బిల్డరో లేకపోతే ఒక ఇంజనీరో లేదంటే మేస్త్రి కానీ నీట్గా చెక్ చేసుకున్నట్టయితే పర్లేదు. కొంతమంది ఏంటంటే వర్క్ ఓన్గా చేయించే వాళ్ళు ఉంటారు కదండి కొంతమంది, వాళ్ళ కోసమే ఈ సజెషన్స్ అన్నీ చెప్తున్నా. సో వర్క్ డీటెయిల్స్ తెలిసిన వాళ్ళు అయితే మాత్రం ఎందుకు ఇదంతా చెప్తున్నారా బాబు అనుకోకండి, మీరు వీడియో స్కిప్ చేసేయండి. డీటెయిల్స్ తెలియని వాళ్ళు అయితే క్లారిటీగా చూడండి అన్న. సో తప్పుగా అయితే అనుకోవద్దండి. వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే మీకు వర్క్ ఈ విధంగా చేయించాలని చెప్పడం వరకే నా పని. సో అదైతే నేను చేస్తున్నాను అనుకుంటున్నా. ఇక్కడ మీరు చూసారు కదండి, సో ల్యాండింగ్ అయిపోయింది, లిఫ్ట్ బ్రిక్ వర్క్ కూడా అయిపోయిందండి. సో ఇదంతా అయిన తర్వాత మనకి వర్క్ ఏంటంటే నీట్గా క్యూరింగ్ అనేది ఒక 1 వీక్ టైం తీసుకోండి, నీట్గా క్యూరింగ్ అనేది చేయించండి. సో వాటరింగ్ అనేది ఫుల్గా చేసిన తర్వాత అప్పుడు సెంటరింగ్ అనేది ప్లాన్ చేసుకోండి. మీకు అర్థమైంది కదండి డీటెయిల్గా. సో ఇది వర్క్ అయితే ఇదేనండి, మొత్తం డీటెయిల్గా అయిపోయింది. బ్రిక్ వర్క్ అంతా అయిపోయింది, మెట్లు కూడా నీట్గా కట్టేసామండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దాని తర్వాత ప్లగ్లు వేసామండి, కవర్ బ్లాక్స్. కొంతమంది ఏంటంటే ఈ కవర్ బ్లాక్స్ అనేవి రెడీమేడ్ కొంటారండి. మనకు ఒక 4-5 స్టేర్లు కడతాం, లేదంటే ఒక 2 స్లాబ్లు 3 స్లాబ్లు వేస్తాం అన్న వాళ్ళు అయితే కవర్ బ్లాక్స్ అనేవి ఈ విధంగా వేయించుకుంటే కొంచెం మనీ అనేది సేవ్ చేయొచ్చండి. సో ఒక బాక్స్ కాస్ట్ 200 వరకు పడుతుంది. ఇదైతే మీకు కొంచెం తక్కువ డబ్బుల్లో, అంటే 200 పడిన దగ్గర ఒక 100 రూపీస్లో ఈ వర్క్ అనేది మీరు చేయించవచ్చు అన్ని స్లాబ్లకి కలిపి. లేదు మాకు అంత టైం లేదు అంటే రెడీమేడ్ మీరు యూజ్ చేయొచ్చు. సో రెడీమేడ్కి దీనికి తేడా ఏంటంటే ఇది అనేది ఇరగదండి నీట్గా. రెడీమేడ్ ఏంటంటే కొంచెం 4-5 వెయిట్ ఎక్కేసరికల్లా కవర్ బ్లాక్స్ అనేవి విరుగుతాయి, ఇవైతే మీకు ముక్కలవడం జరగదు. అలానే ఇవి పోసిన తర్వాత నీట్గా వాటర్లో ఒక 1 వీక్ నానబెట్టాలండి. మీరు ఇక్కడ చూడొచ్చు డీటెయిల్గా డ్రమ్లో వేసేసాం మొత్తం అన్నీ కూడా. సో ఆ తర్వాత ఇవి మనం స్లాబ్ ఐరన్కి యూజ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా వర్క్ డీటెయిల్స్ అనేవి. సో దీని తర్వాత సెంటరింగ్ వర్క్ ఏ విధంగా చేయించాలి, ఐరన్ వర్క్ ఏ విధంగా చేయించాలనేది ఒక కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ మొత్తం మీకు వస్తాయండి. ఒక ఇంటి పని ఏ విధంగా తాపి పని చేయించాలి అనేది, అలానే ఈ బిల్డింగ్ వర్క్ కూడా మేము ఏ విధంగా చేయిస్తున్నాం అనేది కూడా డీటెయిల్గా మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను. సో తప్పకుండా వీడియోస్ అయితే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి అన్న. అలానే కొత్తగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా సరే వీడియోస్ అనేవి సజెస్ట్ చేయండి, పని ఏ విధంగా చేయించాలనేది వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా ఎంతోమంది సపోర్ట్ చేస్తున్నారండి, మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలి. సో మీకోసం వర్క్ డీటెయిల్స్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. బాయ్, జై హింద్ ఫ్రెండ్స్.